స్టేట్ ఎకానమీ ఫేమ్ నాగార్జున సార్ ఆధ్వర్యంలో టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తో పాటు 450కి పైగా ఉద్యోగాలు సాధించిన నాగార్జున స్టడీ సర్కిల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాగార్జున స్టడీ సర్కిల్. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం మొట్టమొదటిసారిగా హైదరాబాద్ అశోక్ నగర్లో మరియు నల్గొండలో ఉన్నటువంటి నాగార్జున స్టడీ సర్కిల్ వారు ఆన్లైన్ క్లాసెస్ని ప్రారంభించడం జరుగుతుంది. ఎస్ఐ, కానిస్టేబుల్, గ్రూప్ 1, గ్రూప్ 2 ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కైనా ఉపయోగపడే విధంగా నాగార్జున స్టడీ సర్కిల్ యాప్లో అన్ని క్లాసెస్ను త్వరలోనే లాంచ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగానే ఎవరైతే మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా తెలియచేయండి. ముఖ్యంగా ఆఫ్లైన్ క్లాసెస్కి అయితే మనకు హైదరాబాద్ అశోక్ నగర్లో నాగార్జున సార్ ఆధ్వర్యంలో గ్రూప్ 2 క్లాసెస్ విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. త్వరలో జరగబోయేటటువంటి పోటీ పరీక్షలను దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్ క్లాసెస్ని ప్రారంభించడం జరుగుతుంది. నా మట్టుకు వచ్చేసి నేను చెప్పేటటువంటి సబ్జెక్ట్ తెలంగాణ ఉద్యమం. గత గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ చూసినట్టయితే చాలా మార్పులు జరిగాయి. దానికి అనుగుణంగా త్వరలో జరగబోయేటటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ విధంగా మన క్లాసెస్ని త్వరలో నూతనంగా అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ క్లాసెస్ను వినండి, మీ ఉద్యోగాన్ని పొందండి. మన గ్రూప్ 2 సిలబస్కి వచ్చేసరికి తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం 150 మార్కుల పేపర్ ఉంది. ఎకానమీ 150 మార్కులు, తెలంగాణ ఉద్యమం 150 మార్కులు. ఈ 150 మార్కులున్న తెలంగాణ ఉద్యమం సిలబస్ను 3 సెక్షన్లుగా మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ డివైడ్ చేయడం జరిగింది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఘంటా చక్రపాణి గారు, సిలబస్ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ప్రొఫెసర్ హరగోపాల్ సార్ ఈ సిలబస్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఈ మధ్యకాలంలో సిలబస్లో మార్పులు అని చెప్పేసి అన్నప్పటికీ కూడా 2.5 సంవత్సరాలు పూర్తయిపోయి ఎలాంటి సిలబస్ కమిటీలో మార్పులు జరగలేదు. మార్పులు జరిగిన సిలబస్ మాత్రం ఖచ్చితంగా అదే ఉంటుంది. కాబట్టి ఈ సెక్షన్స్ ఏమున్నాయి, అందులో టాపిక్స్ ఏమున్నాయి ఒకసారి మీకు నేను వివరిస్తాను. మన సబ్జెక్ట్ పేరు వచ్చేసి తెలంగాణ ఉద్యమం, తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం. తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం. మన సబ్జెక్ట్కి వచ్చేసి 150 మార్క్స్ని ఇవ్వడం జరిగింది. దానికి 3 సెక్షన్స్ని అలాట్ చేయడం జరిగింది. ఏమున్నాయి 3 సెక్షన్లు? నంబర్ 1 తెలంగాణ భావన. తెలంగాణ భావన, దీన్నే మనం ఐడియా ఆఫ్ తెలంగాణ అంటున్నాం. తెలంగాణ భావన, ఐడియా ఆఫ్ తెలంగాణ. ఎప్పటి నుండి ఐడియా ఆఫ్ తెలంగాణ? 1948 నుండి 1970 మధ్యకాలాన్ని మనం తెలంగాణ భావన అంటున్నాం. దీన్నే ఐడియా ఆఫ్ తెలంగాణ, తెలంగాణ భావన అంటున్నాం. అంటే 1948 నిజాం కాలం నుండి మొదలు పెడితే, అంటే ఆపరేషన్ పోలో నుండి మొదలు పెడితే 1970 మధ్యకాలంలో జరిగినటువంటి పరిణామాలు ఏంటి? నిజాం తర్వాత వచ్చినటువంటి జేఎన్ చౌదరి పరిపాలన, ఆ తర్వాత వచ్చిన ఎంకే వెల్లోడి పరిపాలన, బూర్గుల రామకృష్ణారావు యొక్క ప్రజాస్వామ్య పాలన, బూర్గుల రామకృష్ణారావు కాలంలో వచ్చినటువంటి ముల్కీ ఉద్యమం, ఆ తర్వాత జరిగినటువంటి పెద్ద మనుషుల ఒప్పందం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటు, పెద్ద మనుషుల ఒప్పందంలోని అంశాల ఉల్లంఘన, ఆ తర్వాత జరిగినటువంటి తెలంగాణ తొలిదశ ఉద్యమం 1969 ఉద్యమం, ఆ తర్వాత తెలంగాణ ప్రజాసమితి పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం, ఆ తర్వాత కాలగర్భంలో కలిసిపోవడం. ఇది మనకు మొదటి సెక్షన్లో తెలంగాణ భావనలో ఉన్నటువంటి టాపిక్. రెండవది సమీకరణ దశ. దీన్ని మొబలైజేషన్ స్టేజ్ అంటున్నాం మనం. సమీకరణ దశ ఎప్పటి నుండి? 1971 నుండి 1990 మధ్యకాలాన్ని మనం సమీకరణ దశ అంటున్నాం, మొబలైజేషన్ స్టేజ్. ఏముంది మొబలైజేషన్ స్టేజ్లో? ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ ప్రజాసమితి కాలగర్భంలో కలిసిపోయిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మేధావులు, ఈవి పద్మనాభం, సత్యనారాయణ, జర్నలిస్ట్ ప్రతాప్ కిషోర్, తెలంగాణ ప్రభాకర్, ఇలాంటి వాళ్ళందరూ కూడా తెలంగాణ అస్తిత్వం కోసం మేధావులను, రాజకీయ నాయకులను, విద్యార్థులందరినీ ఏకం చేయడం జరిగింది. ఇదే సమీకరణ దశలో తెలుగుదేశం పార్టీని
నందమూరి తారక రామారావు ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవైపు టీడీపీ ఏర్పాటు, అప్పుడే ఇక్కడ ఉన్నటువంటి మేధావులంతా ఏకం కావడం, ఇవన్నీ కూడా కలిసి పెద్ద ఎత్తున సమీకరణ చేయడం జరిగింది. ఈ సమీకరణ దశలో భాగంగానే అప్పుడు జరిగినటువంటి ఎన్నికల్లో, హిమాయత్ నగర్ ఎన్నికల్లో ఆలె నరేంద్ర గెలవడం, ఆ గెలుపు తర్వాత ఇక్కడున్నటువంటి విద్యార్థులు, మేధావులు, రాజకీయ నాయకులు అందరూ కూడా ఏకమై సమీకరణ దశ ఉద్యమాన్ని నడిపించడం, ఆ క్రమంలో పెద్ద ఎత్తున కోస్తాంధ్ర నుండి తూగోజీ, పాగోజీ, కృష్ణా, గుంటూరు జిల్లాల నుండి హైదరాబాద్ ప్రాంతానికి ఒకవైపు వలసలు రావడం, ఒకవైపు సమీకరణ జరగడం, ఆ మధ్యకాలంలో తెలంగాణ అస్తిత్వం పేరుతో తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో గెలవడం, తెలుగు జాతి ఆత్మగౌరవం అనే నినాదాన్ని తెరపైకి తీసుకురావడం, ఆ క్రమంలో మన మేధావులంతా ఇక్కడున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు యొక్క ప్రత్యేకతను చాటి చెప్పినటువంటి దశ సమీకరణ దశ. ఇక చిట్ట చివరి దశ మనమందరం చూసింది, మనమందరం పాల్గొన్నటువంటి దశ, మీ అందరికీ తెలిసినటువంటి దశ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశ. మనం కళ్ళతో చూసినాం, సకల జనుల సమ్మె చేసినాం, మిలియన్ మార్చ్ చేసినాం, సాగర హారం చేసిరు. ఇప్పుడు కొత్తగా వచ్చే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వచ్చే పిల్లలకు బహుశా తెలియకపోవచ్చేమో, కానీ ఆల్రెడీ ఎవరైతే డిగ్రీలు పూర్తి చేశారో వాళ్ళందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశ పైన ఎంతో కొంత అవగాహన ఉంది. టీఆర్ఎస్ పార్టీ ఏర్పడడం, టీఆర్ఎస్ పార్టీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడం, జేఏసీ ఏర్పడడం, జేఏసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళడం, అంతకన్నా ముందు ఇక్కడ ఉన్నటువంటి మేధావులు ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్ రావు, భూపతి కృష్ణమూర్తి, కాళోజీ నారాయణరావు, ప్రొఫెసర్ లక్ష్మణ్, ఇలాంటి వాళ్ళందరూ కూడా ఏకమై ఒకవైపు ఉద్యమాన్ని నడిపిస్తుంటే, ఇంకోవైపు గద్దర్ లాంటి వాళ్ళు, మారోజు వీరన్న, బెల్లి లలిత, తొర్రూరు ఐలన్న, ఇక్కడ ఉన్నటువంటి కళాకారులు, రచయితలంతా ఇంకోవైపు ఉద్యమాన్ని చేయడం, అనేక కమిటీలు రావడం, ప్రణబ్ ముఖర్జీ కమిటీ అని, శ్రీకృష్ణ కమిటీ అని, ఏకే యాంటోనీ కమిటీ అని, 610 జీవో పైన వేసినటువంటి కమిటీలన్నీ ఒకవైపు, అప్పుడే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం గిర్గ్లానీ కమిటీని ఏర్పాటు చేయడం, ఆ గిర్గ్లానీ కమిటీ నివేదికలో పెద్ద ఎత్తున రాష్ట్రపతి ఉత్తర్వులు ఉల్లంఘించబడని చెప్పడం, దాంతో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు, ఉద్యోగులు, మేధావులు, కళాకారులు, రచయితలు, విద్యార్థులు, విద్యావంతులు రకరకాల జేఏసీలుగా ఏర్పడి, జిల్లా జేఏసీ, గ్రామ జేఏసీ, వార్డు జేఏసీ, మండల జేఏసీ, అనేక రకాల జేఏసీలుగా ఏర్పడి తెలంగాణ అస్తిత్వం కోసం, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేయడం జరిగింది. సో తెలంగాణ అంటే ఈ ఒక్కరి ఆస్తి కాదు, సకల జనులు ఇందులో పాల్గొన్నారు, సకల జనుల భేరీ జరిగింది, సకల జనుల సమ్మె జరిగింది, తెలంగాణ మార్చ్ జరిగింది, మిలియన్ మార్చ్ జరిగింది, వంట వార్పు జరిగింది. ఇవన్నీ జరిగితే అప్పుడున్నటువంటి GOM గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ అనేటటువంటి కమిటీ, యూపీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి కమిటీ, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి సుష్మా స్వరాజ్, భారతీయ జనతా పార్టీ నాయకురాలు, ఒకవైపు అధికారంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వం, మన్మోహన్ సింగ్ ప్రభుత్వం, యూపీఏ చైర్పర్సన్గా ఉన్నటువంటి సోనియా గాంధీ, వీళ్ళందరూ కూడా కలిసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఒకవైపు పార్లమెంటు ప్రక్రియ ద్వారా లోక్సభలో బిల్లు పాస్ కావడం, ఆ లోక్సభలో బిల్లు పాస్ అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర వాళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేయడం, ఆ తర్వాత రాజ్యసభలో బిల్లు పాస్ కావడం, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లుపై సంతకం చేయడం, ఎన్నికలు జరగడం, 2014 జూన్ 2 నాడు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగడం, ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశలో మనకున్నటువంటి సిలబస్. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశ ఎప్పటి నుండి? 1991 నుండి 2014. ఇది మనకున్నటువంటి క్లియర్ కట్ సిలబస్. ఇందులో మనకు ఒక్కొక్క టాపిక్ వైజ్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది. అసలు కమిటీలు ఏమున్నాయి, ఉద్యమకారులు ఎవరున్నారు, రచయితలు ఎవరున్నారు, కళాకారులు ఎవరున్నారు, ఏ జీవోలు విడుదల చేయబడ్డాయి. అవును, తెలంగాణ ఎప్పటి నుండి 1948 నుండి నిజాం కాలం నుండి మొదలు పెడితే, అరవముదు అయ్యంగార్ కమిటీ నుండి మొదలు పెడితే ఇక్కడున్నటువంటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వరకు, అంటే తెలంగాణ రాష్ట్ర ఏర్పడేంతవరకు అనేక కమిటీలు, అనేక ఉద్యమాలు, సభలు, సమావేశాలు, రాజకీయ పార్టీలు, జార్ఖండ్ ముక్తి మోర్చా లాంటి పార్టీలు, రాష్ట్రీయ లోక్దళ్ లాంటి పార్టీలు,
లోక్ జనశక్తి లాంటి పార్టీలు, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ ఇలాంటి పార్టీలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కొరకు మద్దతు ఇవ్వడం, రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలు తెలంగాణ రాష్ట్ర సమితి, భారతీయ జనతా పార్టీ, తల్లి తెలంగాణ, ఇక్కడ ఉన్నటువంటి నవ తెలంగాణ, తెలంగాణ నగార సమితి, తెలంగాణ సాధన సమితి, ప్రజారాజ్యం పార్టీ, మన పార్టీ ఇలాంటి పార్టీలన్నీ ఏర్పడి తెలంగాణ అస్తిత్వం కొరకు ఒకవైపు, దేశంలో ఉన్నటువంటి పార్టీలు సిపిఐ కావచ్చు, సిపిఎం కావచ్చు, సిపిఐ బహిరంగంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఓకే అనడం, సిపిఎం మాత్రం లేదు పుచ్చలపల్లి సుందరయ్య సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నాం, మాకు విశాలాంధ్ర కావాలని ఒకవైపు, ఎంఐఎం లాంటి పార్టీలు కాదు మాకు రాయల తెలంగాణ కావాలని ఒకవైపు, ఇలాంటి అనేక సందేహాల మధ్య, అనేక ఉద్యమాల మధ్య తెలంగాణ రాష్ట్రం అనేది ఏర్పడింది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా అసలు ఈ ఉద్యమం ఎందుకు జరిగింది, ఈ ఉద్యమం రావడానికి గల కారణాలు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అభిప్రాయాలు, మేధావుల అభిప్రాయాలు ఏంటి, ఇక్కడ జరిగినటువంటి ఉద్యమాలు ఏంటి అంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం నుండి మొదలుకొని ముల్కీ ఉద్యమం, తెలంగాణ తొలిదర్శ ఉద్యమం, తెలంగాణ మలిదర్శ ఉద్యమం, జయాంధ్ర ఉద్యమం, నక్సల్బరీ ఉద్యమం, అనేక ఉద్యమాలు జరిగినాయి. ఉద్యమాల పురిటిగడ్డ తెలంగాణ. కాబట్టి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఉపయోగపడేటటువంటి సబ్జెక్ట్, మీ జాబ్ను డిసైడ్ చేసేటటువంటి సబ్జెక్ట్, మీకు ఈజీగా అర్థమయ్యే విధంగా క్లాసులు చెప్పేటటువంటి బాధ్యత నాది. సో మీరెవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదు. మీ ఇంటి దగ్గర నుండి కూడా మీరు గ్రూప్ 2, గ్రూప్ 1కి ప్రిపేర్ అయ్యే విధంగా మన నాగార్జున స్టడీ సర్కిల్ వారు ఆన్లైన్ క్లాసెస్ను ప్రారంభించడం జరిగింది. సో మీరు ప్లే స్టోర్కి వెళ్ళండి, నాగార్జున స్టడీ సర్కిల్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మీ ఉద్యోగాన్ని పొందండి, మీ మిత్రులకు తెలియజేయండి. ఐ విష్ ఆల్ ది బెస్ట్, ఐ విష్ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ.